తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఇప్పుడే తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. తెలంగాణ ఆర్డర్స్ టు రీకండక్ట్ ఆఫ్ గ్రూప్ 1 మెయిన్ ఎగ్జామ్ అని ఈరోజు కొంతమంది నిరుద్యోగులు వేసినటువంటి కేసు పైన మరి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. సమ్ క్యాండిడేట్స్ ఫైల్ పిటిషన్ అలెగింగ్ ఇర్రెగ్యులారిటీస్ ఇన్ మెయిన్ ఎగ్జామ్. హైకోర్ట్ క్యాన్సల్స్ మెయిన్ మెరిట్ లిస్ట్. హైకోర్ట్ ఆర్డర్స్ రీకండక్ట్ ఆఫ్ మెయిన్స్ ఆఫ్టర్ ఎంక్వైరీ. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మాటికి రేవంత్ రెడ్డి గారు మేము బ్రహ్మాండంగా నౌకర్లు ఇస్తామని అంటుంటే ఇక్కడ వీళ్ళేమో ఇయ్యొద్దని నౌకర్లు వద్దని చెప్పి మన పరీక్షలు పెట్టొద్దని చెప్పేసి ధర్నాలు చేస్తూ ఉంటారు, రాస్తారోకోలు చేస్తూ ఉంటారు అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న యూనివర్సిటీలో మాట్లాడాడు. ఎక్కడ పడితే అక్కడ ఈ పనికి మళ్ళీ చెత్త అంతా వాగుతూ ఉంటాడు. మరి ఈరోజు హైకోర్టు బాజాప్తా నిరుద్యోగులు చెప్పిందే కరెక్టు. ఈరోజు వాళ్ళు వాదోపవాదాలు విని ఎక్కడైతే విద్యార్థికి ఈరోజు అన్యాయం జరుగుతుందని గుర్తించిండ్రో, ఎన్ని రోజులకెళ్ళి వీళ్ళు మొత్తుకుంటుండ్రో అవన్నీ కూడా ప్రభుత్వం ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తుందని హైకోర్టు గ్రహించి ఈరోజు ఈ తీర్పు ఇచ్చింది. మరి ఇది ఈ విధంగా ఇప్పుడే కాదు, మరి 2022లో గత ప్రభుత్వ హయాంలో కూడా మరి ఈ విధంగా గత ప్రభుత్వం కూడా మరి పేపర్ లీకేజ్ అయింది, పరీక్షలు రద్దయినాయి. కానీ వాళ్ళు ఆ కేసు ఇవాళ దాకా ఒక సిట్ అని వేసిండ్రు. అదేం జరిగిందనేది ఇవాళ వరకు కూడా బయటికి రాని పరిస్థితి. కానీ ఈరోజు హైకోర్టు మరి నిరుద్యోగుల తరపునటువంటి వేసినటువంటి పిటిషన్ వాళ్ళు విని గ్రహించి ఈరోజు పరీక్షలు రద్దు చేసి ఈ పరీక్ష మళ్ళా పెట్టాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. ఇది TGPSC 100% ఫెయిలియర్ అని చెప్పి కూడా వచ్చింది. మరి పరీక్షలుగా కొన్ని రోజులు ఉన్నాయన్నంగా ఈరోజు ఏకంగా మరి తెలుగు అకాడమీ సిలబస్ మేము పరిగణన తీసుకోమని చెప్పి మరి అంటే ఇష్టం వచ్చినట్టుగా పరీక్షలు పెట్టడానికని మరి మీరు సరైన సిలబస్ కాక మార్క్ ఇష్టం వచ్చిన సిలబస్కి వెళ్ళి ఈరోజు పరీక్షలు పెట్టి మరి అప్పటి వరకు దాదాపు ఒక 2 ఏళ్ల పాటు మరి సుదీర్ఘంగా దానిపైన ప్రిపేర్ అయిన విద్యార్థులందరూ కూడా నష్టపోయిన పరిస్థితి. కానీ ఈరోజు ప్రభుత్వం అవే పట్టించుకోకుండా మరి ఇష్టం వచ్చినట్టుగా పరీక్షలు పెట్టే ప్రయత్నం, మరి వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు నిరుద్యోగుల నిలువున ముంచి గత ప్రభుత్వం మోసం చేసింది, ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుంది అనుకున్న నిరుద్యోగులందరూ కూడా కాంగ్రెస్ పక్షాన చేరిండ్రు. వారు ఇచ్చిన డొక్కు బస్సులలో ఊరూరు తిరిగిండ్రు. మరి ఊరూరికి సరైన సమయానికి భోజనం ఉన్నా లేకున్నా మరి మాకు నౌకర్లు వస్తే ఇంటింటికి ఉద్యోగం అన్నారు. బాజాప్తా ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి యూత్ డిక్లరేషన్ విడుదల చేయించిండు. ఈరోజు మెగా DSC అని చెప్పిండ్రు. మరి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. అమరవీళ్ళ కుటుంబానికి ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం అని చెప్పిండ్రు. అంతేకాకుండా నౌకరు రాని వాళ్లకు నిరుద్యోగ భృతి ప్రతి నెల 4,000 ఇస్తామని చెప్పిండ్రు. ఇంతకు మించింది ఇక మాకేం కావాలని నిరుద్యోగ లోకలమంతా అనుకొని మరి వాళ్ళు ఏ పార్టీ అయినా ఏ ఐడియాలజీ ఉన్నా అవన్నీ పక్కన పెట్టి ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దాం, కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే మరి మాకు భవిష్యత్ అని చెప్పేసి ఊరూరు గ్రామాలు తిరిగి కాళ్ళు మొక్కి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేపిస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత 29వ జీవో తీసుకొస్తారు. మరి గ్రూప్ 1 ఎగ్జామ్ వాళ్ళకు అన్యాయం చేస్తారు. దానిపైన ప్రతిపక్షాలు మాట్లాడే, స్వపక్షం మాట్లాడేది, బీజేపీ ఏమో యాక్టింగ్ చేస్తుంది, డ్రామాలు చేస్తుంది. ఎవరు మాట్లాడకుండా వాళ్ళు రోడ్డు ఎక్కుతారు, పోరాటం చేస్తారు. మరి అంతేకాకుండా మరి వాళ్ళు పరీక్ష సమయాన్ని మాకు ఇవన్నీ కొలీడ్ అవుతున్నాయి కాబట్టి కొంత టైం కూడా చేంజ్ చేయమంటే ఏవి కూడా చేంజ్ చేయకుండా మొండిగా వెళ్ళి పరీక్షలు పెట్టింది. ఎందుకంటే వాళ్ళు కావాల్సిన వాళ్ళ కోసం నౌకలు రావాలనే ఉద్దేశంతో చేసిండ్రు. వీళ్ళ తరపున ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి తీర్మాన్ మల్లయ్య ఇక్కడ ఉన్న ఒక చర్చ్ దగ్గరికి వస్తాడు, హెబ్రోన్ దగ్గరికి వస్తాడు, అక్కడ పైరవులు చేస్తాడు, అక్కడ అక్రమంగా లోపలికి జొరగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. కానీ పక్కన 29వ జీవం మీద పోరాటం చేస్తున్న వారికి మద్దతు తెలుపడు పోడు. కోదండరామ్ అనేటోడు ఒకరోజు మాట్లాడు, వాళ్ళ తరపు నిలవాడు. ఈరోజు ఎవరు నిలవాడకున్నా ప్రతిపక్షాన్ని నిలవాడకున్నా ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నిలవాడకున్నా ఈరోజు నిరుద్యోగులు వాళ్ళ పోరాటం వాళ్ళే చేసుకొని ఈరోజు న్యాయపరంగా కొట్టాడి ఈరోజు ప్రభుత్వం సహకరించకుండా ప్రభుత్వం వారిపైన ఉక్కుపాదం వేసి అనగదొక్క ప్రయత్నం చేసిన, పోలీసులు అక్రమ కేసులు పెట్టిన ఆ వాటి మీద ఛేదించి ఈరోజు నిరుద్యోగులు న్యాయపరంగా కోర్టులో కొట్లాడి మరి ఈరోజు వాళ్లకు అనుకూలమైన తీర్పు ఈరోజు ఈ పరీక్ష రద్దు చేసి మళ్ళీ పెట్టమని చెప్పిండ్రు. ప్రభుత్వం ఇక పిచ్చి వేషాలు వేయకుండా మళ్ళా అక్రమంగా పరీక్షలు పెట్టే ప్రయత్నాలు చేయకుండా
ఈరోజు రూల్ ప్రకారం పరీక్ష పెడితే బాగుంటుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అదే న్యాయస్థానం కూడా ఆదేశించింది. అదే ఈరోజు మరి అందరూ కూడా ఒక గొంతుగా తెలంగాణలో నిరుద్యోగులంతా కోరుకుంటున్నారు. అంతేకాకుండా ఈరోజు ఉన్న ఖాళీలను కూడా గుర్తించి ప్రభుత్వం ఉన్న ప్రతి ఖాళీలు నింపాలి. ఆ 2 లక్షల ఖాళీలు ఏవైతే ఖాళీగా ఉన్నాయని చెప్పి ప్రియాంక గాంధీ గారితో చెప్పినరో అవి కూడా గుర్తించి వెంటనే అవి కూడా నియామకాలు చేపట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.